శుభోదయం. దూరదర్శన్ ప్రభాత వార్తలకు స్వాగతం. నేను అక్రమ్ పాషా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. గుజరాత్లో కొనసాగుతున్న ప్రధాని మోదీ పర్యటన, నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సీఎం బృందం భేటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై సమాలోచనలు. త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్న సీఎం రేవంత్, 15 రోజుల్లో కోదండరాంను తిరిగి ఎమ్మెల్సీగా చేస్తానని స్పష్టీకరణ. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల ప్రపోజల్స్పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష, గతంలో నిర్లక్ష్యానికి గురైన జిల్లాలు, ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి. బీహార్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ యాత్ర, నేడు దర్భంగాలో జరిగే యాత్రకు సీఎం రేవంత్, ఇతర మంత్రుల హాజరు. భారత్ ఫిజీ మధ్య కుదిరిన 7 ఒప్పందాలు, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం. తెలంగాణకు మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. వార్తల్లోని వివరాలు. తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల కల్పన కోసం సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్ల అమలుకు న్యాయపరంగా ఎటువంటి చిక్కులు లేకుండా చూసేందుకు న్యాయ సలహాలు తీసుకునేందుకు ఢిల్లీకి వచ్చామని అన్నారు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి, సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని కలిసి న్యాయ సలహాలు తీసుకుంటున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు. సీఎం, మంత్రులు నేడు ఢిల్లీ నుండి బీహార్కు వెళ్లనున్నారు. అక్కడ రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార యాత్రలో నేడు పాల్గొననున్నారు. ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఢిల్లీ పర్యటనలో బీసీ రిజర్వేషన్ల పెంపు మంత్రివర్గ ఉపసంఘం నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. బీసీలకు 42% రిజర్వేషన్ల పెంపు కోసం జస్టిస్ సుదర్శన్ రెడ్డి న్యాయ సలహాను మంత్రివర్గ ఉపసంఘం నేతలు పొన్నం ప్రభాకర్, సీతక్క, శ్రీధర్ బాబు, కాంగ్రెస్ నేతలు ఈరవత్రి అనిల్, వినయ్ కుమార్ తదితరులు కోరారు. ఉమ్మడి జిల్లాల వారీగా తుది హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల ప్రపోజల్స్ రూపొందించాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఎర్రమంజిల్ R&B కార్యాలయంలో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. గత ప్రభుత్వం పూర్తిగా విస్మరించిన వెనుకబడిన జిల్లాలకు హ్యామ్లో మొదటి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి స్పష్టం చేశారు. హ్యామ్ రోడ్ల కోసం కొత్తగా భూసేకరణ అవసరం లేదు కాబట్టి అదనపు భారం ఏమీ ఉండదని పేర్కొన్నారు. ట్రాఫిక్ ఉన్న రోడ్లకు అధిక ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. హ్యామ్ ప్రపోజల్స్లో 10 కిలోమీటర్లకు పైగా ఉన్న రోడ్లను తీసుకోవాలని, కనెక్టివిటీ కారిడార్ను డెవలప్మెంట్ చేసే విధంగా ఉండాలని సూచించారు. దీంతో రూరల్ తెలంగాణ సోషియో ఎకానమిక్ యాక్టివిటీ పెరుగుతుందని అన్నారు. కొత్త ఇన్ఫ్రా పెంచడంతో పాటు పాత రోడ్ల మెయింటెనెన్స్ బలోపేతం చేస్తామని వివరించారు. దీంతో పాటు అధిక వర్షాల వల్ల పూర్తిగా దెబ్బతిన్న రోడ్ల కోసం అత్యవసరంగా 100 కోట్లు రిలీజ్ చేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరతానని చెప్పారు. ఫీల్డ్ నుండి పూర్తి వివరాలు తెప్పించాలని సీఈ మోహన్ నాయక్ను మంత్రి ఆదేశించారు. 42% బీసీ రిజర్వేషన్లలో ముస్లింలకు 5.8% మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే అది 4%గా ఉందని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. కావాలనే ముస్లింలకు 10% రిజర్వేషన్లు అంటూ బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తుందని విమర్శించారు. జనహిత పాదయాత్రలో భాగంగా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం వెంకటాయపల్లి, వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో జరిగిన కార్యక్రమాల్లో కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా పోయిందని విమర్శించారు. 10 మంది ఎమ్మెల్యేల సంగతి కంటే ముందు కవితతో ఉన్న కుటుంబ ఆస్తుల పంచాయతీని కేటీఆర్ తేల్చుకోవాలని సూచించారు. బీజేపీలోని బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పదవుల కోసం భయపడుతూ బీసీ రిజర్వేషన్ల చట్టంపై మాట్లాడలేకపోతున్నారని విమర్శించారు. మీనాక్షి నటరాజన్ మాట్లాడుతూ బీహార్లో ఓటర్ల జాబితాల్లో తప్పులను ప్రశ్నిస్తే తమ నేత రాహుల్ను లక్ష్యంగా చేసుకొని ఈసీ విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఆయా కార్యక్రమాల్లో మంత్రి కొండా సురేఖ, ఎంపీ బలరాం నాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.
మరో విడత జనహిత పాదయాత్ర 28న నకిరేకల్ నియోజకవర్గం పరిధిలో, 29న అచ్చంపేట నియోజకవర్గంలో జరగనుంది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసింది. రాహుల్ గాంధీ గారి కళని సాకారం చేసింది. 56.33% ఈ రాష్ట్రంలో బీసీలు ఉన్నారనే మాట ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగింది. దాని తర్వాత 42% బీసీలకి రిజర్వేషన్ ఇస్తూ 2 చట్టాలు చేస్తే మన ఘనంలో ఉండాలి, మన అలవాట్లో ఉండాలి, మన రాజనీతిలో మనం చేసే విధానంలో బీసీ విధానాలు ఉండాలి. అప్పుడే బీసీ నాయకులుగా చెప్పుకుంటాం. నేను రేవంత్ రెడ్డిని కూడా ఒక బీసీ నేతగా పలకరిస్తాను. దానికి కారణం బీసీలకు 2 చట్టాలు ఇచ్చినాడు కాబట్టి. జంట నగరాల్లో వినాయక చవితి సందడి మొదలైంది. రేపటి నుంచి 9 రోజుల పాటు జరిగే గణపతి నవరాత్రి ఉత్సవాల కోసం భక్తులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వినాయక విగ్రహాల తయారీకి కేంద్రమైన ధూల్పేట్లో విక్రయాలు ఊపందుకున్నాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో కూడా గణపతి విగ్రహాలు పెద్ద ఎత్తున అమ్మకానికి ఉన్నాయి. విభిన్న రూపాల్లో తీర్చిదిద్దిన ఏకదంతుని విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఉత్సవాల సందర్భంగా మంటపాల నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు. ప్రభుత్వం ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని ఆదేశించింది. విగ్రహాల తరలింపు సమయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా పోలీసు శాఖ ముందస్తు ఏర్పాట్లు చేసింది. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించింది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, చెప్పండి, జంట నగరాల్లో వినాయక చవితి ఉత్సవాల సన్నాహాలు ఎలా జరుగుతున్నాయి? భాషా జంట నగరాల్లో వినాయక ఉత్సవాలు జరిపేందుకు భక్తులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే నగరంలో పలు ప్రాంతాల్లో ఈ వినాయక మంటపాలను ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు మనకు అధికారిక సమాచారాన్ని బట్టి 50,000కు పైగా, అంటే జంట నగరాలు శివారు ప్రాంతాలకు సంబంధించినటువంటి మొత్తం ప్రాంతాల్లో 50,000కు పైగా మంటపాలకు ఏర్పాటు చేసుకునేందుకు దరఖాస్తులు వచ్చాయని చెప్పేసి పోలీసులు చెప్పారు. అయితే మంటపాల ఏర్పాటు అదేవిధంగా నిర్వహణలోనూ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు ఇప్పటికే భక్తులను సూచించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల జరిగినటువంటి కొన్ని ఘటనలతో ప్రధానంగా మంటపాల నిర్వహణ, మంటపాల చుట్టూ ఉన్నటువంటి కరెంటు వైర్లకు సంబంధించి కానీ, అదేవిధంగా కేబుల్ వైర్లకు సంబంధించి కానీ కీలక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి పోలీసులు ఇప్పటికీ మంటపాల నిర్వాహకులను తగు జాగ్రత్తలు సూచించారు. అదేవిధంగా ప్రధానంగా ధూల్పేట్లో గణపతుల తయారీ పూర్తయిపోయింది. అదేవిధంగా ఇక్కడ నుంచి జనగాలకే కాకుండా రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు కూడా ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున విగ్రహాలు తరలిస్తున్నారు. భాష రైట్. ఉత్సవాల సందర్భంగా పోలీసులు ఏ రకమైన జాగ్రత్తలు సూచించారు? భాష ఇటీవల జరిగినటువంటి కొన్ని ఘటనల నేపథ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నిర్వాహకులను ఆదేశిస్తున్నారు. అయితే ప్రధానంగా ఇందుకోసం కొంతమంది పోలీసులు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్నటువంటి మంటపాల నిర్వహణను, అదేవిధంగా మంటపాల ఏర్పాటును పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయికి వెళ్ళినటువంటి పోలీస్ సిబ్బంది కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిర్వాహకులకు తగు సూచనలు అందిస్తున్నారు. అదేవిధంగా నిర్వాహకులు కూడా పెద్ద ఎత్తున ఈ విద్యుత్ సంబంధించినటువంటి లైన్లు కానివ్వండి, అదేవిధంగా ఇతర తీగలు కానివ్వండి మంటపాలకు ఆనుకోకుండా అదే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి సిబ్బంది సూచించారు. భాష రైట్. చంద్రశేఖర్, ట్రాఫిక్ సమస్యలు తలెత్తే ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు ఏ ప్రాంతాల్లో విధించారు? భాష మనం ఇప్పుడు చూసినట్టయితే ధూల్పేట నుంచి ప్రధానంగా జంటనాలకు కానివ్వండి, అదేవిధంగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున విగ్రహాలు తరలి వెళ్లే అవకాశం ఉంది. దీనివల్ల అఫ్జల్గంజ్, మంగళహాట్ పోలీస్ స్టేషన్, అదేవిధంగా బేగం బజార్, పురాణపుల్ తదితర ఏరియాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ ని మళ్లించారు. అదేవిధంగా ఇప్పుడు ఇండియన్ బస్ నుండి నేరుగా పురాణపుల్ నుంచి ధూల్పేటకు వెళ్లేసి అక్కడ నుంచి విగ్రహాన్ని పిక్ చేసుకుని అక్కడ నుంచి మంగళహాట్, అదేవిధంగా ఓల్డ్ బోయిగూడ ప్రాంతం నుంచి బోయిగూడ నాంపల్లి వైపు వెళ్లాలని చెప్పేసి పోలీసులు తగు సూచనలు చేశారు. పాషా రైట్. ధన్యవాదాలు చంద్రశేఖర్. గణేష్ ఉత్సవాలకు ఖైరతాబాద్ మహాగణపతి సిద్ధమయ్యాడు. విగ్రహ నిర్మాణంలో చివరి అంకమైన కన్నుదిద్దడం ఇప్పటికే పూర్తయింది. 69 అడుగులతో రూపుదిద్దుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నేత్రాలను శిల్పి రాజేందర్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా బడా గణేష్ ఆగమన వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. డీజేల హోరు, యువత కేరింతల నడుమ గణపతికి ఘనంగా స్వాగతం పలికారు. మరాఠీ బ్యాండ్తో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
జగిత్యాల జిల్లా రాయ్కల్ మండలం భూపతిపూర్ గ్రామానికి చెందిన మేదరి కులస్తుడు ఊరే నరసయ్య వినాయక చవితి పండుగను పర్యావరణ హితంగా జరుపుకునేందుకు వెదురు బొంగులతో 9 అడుగుల వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. వారం రోజుల పాటు శ్రమించి 3 పడగలతో కూడిన ఈ విగ్రహాన్ని రూపొందించారు. గత సంవత్సరం కూడా వెదురు బొంగులతో విగ్రహం తయారు చేసి గ్రామస్తుల ప్రశంసలు పొందిన ఆయన ఈ ఏడాది కూడా అదే స్ఫూర్తితో 9 అడుగుల విగ్రహాన్ని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా దూరదర్శన్ యాదగిరితో నరసయ్య మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల గాలి, నీరు, భూమి కలుషితమవుతున్నాయని పర్యావరణాన్ని కాపాడే ఉద్దేశంతో వెదురు బొంగులతో వినాయక విగ్రహాన్ని తయారు చేసినట్లు తెలిపారు. ఇలాంటి విగ్రహాల వల్ల పర్యావరణ సమస్యలు రావని తెలిపారు. మట్టి లేదా ఇతర పర్యావరణ హిత వస్తువులతో తయారైన విగ్రహాలను పూజించాలని సూచించారు. ప్రభుత్వం తమలాంటి కళాకారులను ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. యువత పెద్ద పెద్ద విగ్రహాలకు బదులు పర్యావరణ హితమైన వెదురు బొంగు విగ్రహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. వెదురుతోని తయారు చేయడం అనేది మా నర్సయ్య గారు చాలా చాలా అద్భుతం. సమయం ఎక్కువ తీసుకునే అయినా కూడా చాలా ఓపికతోని ఇలా సహజ సిద్ధంగా తయారు చేసేటువంటి కళ అనేది అందరికీ అబ్బదు. అలాంటి కళాకారులను మనం ప్రోత్సహించడం అనేది మన బాధ్యత. ఈ యొక్క వినాయక చవితికి అదే ఒక వెదురు బొంగులను ఉపయోగించి ఇప్పుడు ఒక వినాయకుని తయారు చేయడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే మనకు ప్రకృతికి ఎలాంటి హాని అనేది చేయకూడదు. ఇది నీటిలో నిమజ్జనం చేసినా కానీ మంచి ఒక ఆక్సిజన్ను విడుదల చేస్తుంది, నీటి శుభ్రత అనేది కూడా కలుగుతుంది. రానున్న స్థానిక ఎన్నికల్లో వార్డు సభ్యుని నుంచి అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడా వెంకటరెడ్డి తెలిపారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సిపిఐ భవన్లో మీడియాతో మాట్లాడుతూ 3 రోజుల పాటు జరిగిన రాష్ట్ర మహాసభలు విజయవంతమయ్యాయని తెలిపారు. 100 ఏళ్ల చరిత్ర ఉన్న సిపిఐని మరింత బలోపేతం చేస్తామని, గ్రామ స్థాయిలో పార్టీని అభివృద్ధి చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. స్థానిక ఎన్నికల్లో సముచిత స్థానాలు లభిస్తే పొత్తుల గురించి ఆలోచిస్తామని, లేకపోతే పొత్తులపై ఆలోచన ఉండదని చెప్పారు. నూరేళ్ల సిపిఐ ప్రస్థానానికి సంబంధించి విస్తృతంగా ప్రచారం చేయాలని, మరింత అంకిత భావంతో గ్రామ శాఖలు పార్టీ బలోపేతానికి ప్రతిజ్ఞ తీసుకొని పార్టీ బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఎప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వచ్చినా, మండల జిల్లా పరిషత్తు మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినా, సింగిల్ విండో వచ్చినా ఖచ్చితంగా సిపిఐ ఉన్న దగ్గర గ్రామంలో ఉంటే చాలు. వార్డు మెంబర్ నుంచి మొదలుకొని ఏది చేయగలిగితే అది పోటీ చేయాల్సింది. ఇచ్చిపుచ్చుకునే ధోరణి లేకపోతే, సముచిత గౌరవం లేకపోతే, సముచిత స్థానాలు రాకపోతే ఎట్టి పరిస్థితుల్లో కూడా సర్దుబాటు ధోరణితో ఉండదు. తన బలాన్ని పెంచుకోవడానికి, పార్టీ ప్రచారాన్ని విస్తృతం చేసుకోవడానికి, పార్టీ చేసిన త్యాగాల్ని తరాన్ని చెప్పడానికి, ప్రజలు చెప్పడానికి ప్రయత్నం. प्लेटफॉर्म नंबर 2 से चलने वाली सुपरफास्ट एक्सप्रेस के यात्रियों నేను ఇక్కడే ఉన్నా. మీకోసం కాదు దీనికోసం మొబైల్ ఛార్జ్ చేయాలి. బుర్రని ఛార్జ్ చేయి. ఇలా పబ్లిక్ పోర్ట్ నుండి ఫోన్ ఛార్జ్ చేశారంటే పర్సనల్ డేటా అయిపోతుంది పబ్లిక్. చూసావా? నానా ఆగండి, నేను పే చేస్తాను. సిగ్నల్ లేదు. ఇప్పుడు ఎలా మరి? ఉందిగా ఫ్రీ వైఫై. బుర్రని వాడు కాస్త. పేమెంట్స్ కోసం నో ఓపెన్ వైఫై అంటే మోసాలకి చెప్పే బాయ్ బాయ్. ఆర్బీఐ అంటుంది చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్. వార్తలకు తిరిగి స్వాగతం. ఇతర దేశాల వైఖరితో భారత్పై భారం పెరిగే అవకాశం ఉన్నా భరించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి అహ్మదాబాద్లోని ఖోడల్ధామ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక స్వార్థం పెరిగిపోయిందని, అయితే దాని ప్రభావం పేద మధ్యతరగతి ప్రజలపై పడుతోందని అన్నారు. కానీ తమ ప్రభుత్వం భారాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని, ప్రజలపై ఆ భారాన్ని పడనివ్వబోమని అన్నారు. ఇక ఉగ్రదాడుల గురించి ప్రధాని మాట్లాడుతూ ఇప్పుడు భారత్ ఉగ్రదాడులను భరిస్తూ కూర్చోవడం లేదని, తగిన రీతిలో సమాధానమిస్తుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. గుజరాత్ పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధానమంత్రి అహ్మదాబాద్లోని ఖోడల్ధామ్ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ ఏ విధంగా ప్రతీకారం తీర్చుకుందో ఆపరేషన్ సింధూర్తో ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాని పేర్కొన్నారు. आतंकवादी और उनके आकाओं को हम छोड़ते नहीं, चाहे वो कहीं भी छुपे हो। दुनिया ने देखा है पहलगाम का बदला भारत ने कैसे लिया।
22 મિનિટમાં બધું સફા ચટ કરી નાખ્યું અને સેંકડો કિલોમીટર અંદર જઈને નક્કી કરેલા નિશાન પર જ વાર કરીને આતંકવાદની નાભી પર હુમલો કર્યો આપણે. ऑपरेशन सिंदूर हमारी सेना के शौर्य और सुदर्शन चक्रधारी मोहन के भारत की इच्छा शक्ति का प्रतीक बन गया है. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫిజీ ప్రధాని సితివేని లిగమమడ రబుక విస్తృత చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య 7 కీలక ఒప్పందాలు కుదిరాయి. ఈ సందర్భంగా ఆరోగ్యం, వ్యవసాయం, రక్షణ, సాంస్కృతిక సహకారంలో ముందడుగులు పడ్డాయి. మరిన్ని వివరాలు. ప్రధాని మోదీ ఆహ్వానం మేరకు ఫిజీ ప్రధాని సితివేని రబుక భారత్లో పర్యటిస్తున్నారు. ఢిల్లీకి చేరుకున్న రబుక ప్రధాని మోదీతో హైదరాబాద్ హౌస్లో భేటీ అయ్యారు. ఇరు నాయకులు ద్వైపాక్షిక సంబంధాలు, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై సమగ్ర చర్చలు జరిపారు. రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయం, వాణిజ్యం, చిన్న తరహా పరిశ్రమలు, సాంస్కృతిక సహకారం, క్రీడలు, విద్య, నైపుణ్య శిక్షణలలో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా ఆరోగ్యం, కీలక ప్రభావ ప్రాజెక్టులతో సహా 7 ఒప్పందాలు కుదిరాయి. ఒప్పందాల్లో భాగంగా ఫిజీ రాజధాని సువాలో 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించాలని నిర్ణయించారు. అంతేకాకుండా డయాలసిస్ యూనిట్లు, సముద్ర అంబులెన్సులు అందించడంతో పాటు సరసమైన, నాణ్యమైన ఔషధాల కోసం జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. సైబర్ సెక్యూరిటీ, డేటా ప్రొడక్షన్ రంగాల్లో అనుభవాలను పంచుకోవడానికి 2 దేశాలు సిద్ధంగా ఉన్నాయి. ఉగ్రవాదం మానవాళికి పెద్ద సవాల్ని గుర్తిస్తూ రక్షణ, భద్రతా రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఫిజీకి వాతావరణ మార్పులు పెద్ద ముప్పుగా ఉన్న నేపథ్యంలో పునర్వినియోగ ఇంధన రంగంలో ఇప్పటికే 2 దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. అంతర్జాతీయ సౌర కూటమి, విపత్తు నిరోధక మౌలిక సదుపాయాల కూటమి, గ్లోబల్ బయోఫ్యూయల్స్ కూటమిలో భారత్, ఫిజీ కలిసి పనిచేస్తున్నాయి. మోదీ రబుకాతో చర్చల అనంతరం న్యూఢిల్లీలో సంయుక్త విలేకరుల సమావేశంలో ఇరు దేశాల అధినేతలు మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ ఫిజీని పసిఫిక్ దీవుల సహకార కేంద్రంగా చూస్తున్నామని పేర్కొన్నారు. 2 దేశాలు స్వేచ్ఛాయుత, సురక్షిత, సమృద్ధ ఇండో పసిఫిక్ కోసం కృషి చేస్తున్నాయని అన్నారు. రబుకా ప్రతిపాదించిన ఓషన్ ఆఫ్ పీస్ ఆలోచనను మోదీ ప్రశంసించారు. గ్లోబల్ సౌత్ శిఖరాగ్ర సమావేశాల్లో ఫిజీ భాగస్వామ్యాన్ని మోదీ కొనియాడారు. గ్లోబల్ సౌత్ దేశాల స్వాతంత్రం, ఆలోచనలు, గుర్తింపును గౌరవించే ప్రపంచం కోసం 2 దేశాలు కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. भारत और फिजी के बीच आत्मीयता का गहरा नाता है. आज हमारी व्यापक वार्ता में हमने कई अहम फैसले लिए कि सुवा में 100 बेड सुपर स्पेशलिटी अस्पताल बनाया जाएगा. डायलिसिस यूनिट्स और सी एम्बुलेंस भेजी जाएगी. हम एक ऐसे वर्ल्ड ऑर्डर के निर्माण में भागीदार हैं जहां ग्लोबल साउथ के इंडिपेंडेंस, आइडियाज और आइडेंटिटी को सम्मान मिले. ఫిజీ ప్రధాని రబుకా మాట్లాడుతూ భారత్తో జరిగిన చర్చలు, ఒప్పందాలు తమ అంచనాలను మించాయని చెప్పారు. శాంతి, స్థిరత్వం, సంక్షేమం, అభివృద్ధి కోసం 2 దేశాలు కలిసి నిలబడతాయని పేర్కొన్నారు. భారత్తో సంబంధాలను ఫిజీ ఎల్లప్పుడూ గౌరవిస్తుందని చెప్పారు. గత ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫిజీ సందర్శనను రబుకా గుర్తు చేశారు. We are very grateful that you have allowed us to further this relationship. Moving forward, we will continue to treasure our relationship with this great nation, this great country, particularly at this time, the great leader that India has. We were very honored last year to have received the President of the Republic in Fiji. భారత్, ఫిజీ మధ్య ఈ ఒప్పందాలు 2 దేశాల సహకారాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తాయని ఆశిద్దాం. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆగు! ఏంటిది? అసలైన నోట్ బ్రో, ఇది చిరిగింది. ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. వావ్, కొత్త నోట్ ఇస్తారా? అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు. ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్ గా ఉండండి.
వార్తలకు పునఃస్వాగతం. కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ హాకీ పురుషుల ఏసియా కప్ 2025 ట్రోఫీని ఆవిష్కరించారు. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు బీహార్లోని రాజ్గిర్ హాకీ స్టేడియంలో 12వ ఎడిషన్ హాకీ పురుషుల ఏసియా కప్ టోర్నమెంట్ జరగనుంది. బీహార్ ఆతిథ్యం ఇస్తున్న మొదటి ప్రధాన అంతర్జాతీయ హాకీ టోర్నమెంట్ కావడంతో ఈ కార్యక్రమాన్ని ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. నిన్న సాయంత్రం జరిగిన ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమంలో 3 సార్లు ఒలింపిక్ పతక విజేతగా నిలిచిన హర్బీందర్ సింగ్, 1972 ఒలింపిక్స్లో కాంస్య పతక విజేత అశోక్ ధ్యాన్చంద్, 1980 మాస్కో ఒలింపిక్స్లో బంగారు పతక విజేత జాఫర్ ఇక్బాల్, అలాగే బీహార్ రాష్ట్ర ప్రభుత్వ మరియు హాకీ ఇండియా అధికారులు పాల్గొన్నారు. దేశ మొదటి హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గిరిజనుల ఆరాధ్యుడు బిర్సా ముండా 150వ జయంత్యుత్సవాలతో పాటు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతిని నిర్వహించడానికి ప్రధాని మోదీ అధ్యక్షతన 3 ఉన్నత స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తూ గెజిట్ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. ఈ ఏడాది అక్టోబర్ 31న పటేల్, నవంబర్ 15న బిర్సా ముండాల 150వ జయంత్యుత్సవాలు జరగనున్నాయి. డిసెంబర్ 25న వాజ్పేయి శత జయంతి జరగనుంది. పటేల్పై వేసిన కమిటీలో 124 మంది, వాజ్పేయి కమిటీలో 128 మందిని నియమించారు. ఇందులో మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానమంత్రి, లోక్సభ స్పీకర్, 23 మంది కేంద్ర మంత్రులు, 20 మంది గవర్నర్లు, 21 మంది ముఖ్యమంత్రులు, ఇతర ప్రముఖులు ఉన్నారు. పటేల్పై కమిటీలో తెలుగు రాష్ట్రాల గవర్నర్లు జస్టిస్ అబ్దుల్ నజీర్, జిష్ణుదేవ్ వర్మ, గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, భూపతిరాజు శ్రీనివాస వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సీనియర్ పాత్రికేయుడు ఏ సూర్యప్రకాష్ ఉన్నారు. వాజ్పేయిపై కమిటీలో ఒడిశా, త్రిపుర, గోవా గవర్నర్లు కంభంపాటి హరిబాబు, నల్లు ఇంద్రసేనారెడ్డి, అశోక్ గజపతిరాజు, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, భాజపా నాయకుడు రామ్ మాధవ్లను నియమించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనలో విమానయాన రంగం కీలకమని పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. భారత్ విమానయాన రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఒడిశాలోని భువనేశ్వర్లో జరిగిన తూర్పు ప్రాంత మంత్రుల సదస్సులో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. అనంతరం రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడుతూ పూరీలో గ్రీన్ ఎయిర్పోర్టు నిర్మాణానికి సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినట్లు చెప్పారు. గత 11 ఏళ్లలో దేశంలో 88 కొత్త విమానాశ్రయాలు నిర్మితమయ్యాయని, ఇది పెద్ద నగరాలతో పాటు 2, 3వ స్థాయి నగరాల్లోనున్నాయని చెప్పారు. ఇక 2047 నాటికి 350 విమానాశ్రయాలు నిర్మించాలనే లక్ష్యంతో రాష్ట్రాలకు పూర్తి మద్దతు ఇస్తామని అన్నారు. Thoroughly in this one-on-one discussions, and on top of that I would also like to say that we have the Wings India 2026 that is going to come up in January in the coming year in Begumpet Airport, Hyderabad. This is a very prestigious program from the Ministry of Civil Aviation and one of the biggest aviation shows in the whole of South Asia and in the whole of Asia also, in fact. So I would like to invite each and everyone, right from the states to all the stakeholders that are here. I welcome you all to the Wings India 2026 program. It is going to be one of the best. We have planned for many different things, looking into the future of aviation also. పోరాటాన్ని నేర్పిన ఉద్యమాల పురిటిగడ్డగా ఉస్మానియా యూనివర్సిటీని అభివర్ణించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 46% సీట్లు ఇచ్చేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ప్రకటించారు. ఓటరు జాబితాలో అవకతవకలపై మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఓటరు జాబితాపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. స్థానిక ఎన్నికలను నిర్వీర్యం చేసేందుకే కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, అందుకే బీసీ రిజర్వేషన్ల పేరుతో ఎన్నికలు నిర్వహించకుండా జాప్యం చేస్తోందని అన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు అసత్య ప్రచారాలు చేస్తోందని విమర్శించారు. మహిళలకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ విఫలమైందని అన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. ఆశా కార్యకర్తలు తమకిచ్చిన హామీని మాత్రమే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద ఆశా కార్యకర్తల మహాధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పాల్గొని ఆశా కార్యకర్తలకు మద్దతుగా మాట్లాడారు.
ఇచ్చిన మాట ప్రకారం హామీలను నెరవేరుస్తారా లేదంటే ఉద్యమించమంటారా అని ప్రశ్నించారు. ఆశా కార్యకర్తలకు, మధ్య భోజన కార్మికులకు జీతాలు ఇచ్చేందుకు డబ్బులు లేవని, DA, GPF, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ గురించి అడిగినా ఖజానా ఖాళీగా ఉందని చెప్పడం రేవంత్ రెడ్డి పాలనా వైఫల్యానికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ హయాంలో 2,200 రూపాయలున్న ఆశా వర్కర్ల జీతాన్ని 10,000 రూపాయలకు పెంచామని గుర్తు చేసిన హరీష్ రావు పంచాయతీ ఎన్నికల్లో ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఓదెల మల్లికార్జున దేవాలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఓదెల మల్లికార్జున స్వామి దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయ సమస్యలన్నీ విడతల వారీగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆలయంలో నిత్య అన్నదానం ప్రవేశపెడుతున్నట్లు కొత్తగా నియమితులైన ఆలయ కమిటీ చైర్మన్ మొండయ్య పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా కేంద్రంలోని అనంతగిరి పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా అనంతగిరి పర్యాటక కేంద్రాన్ని వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అనంతగిరిలో హరిత హోటల్తో పాటు ప్రైవేటు రిసార్ట్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పర్యాటక అభివృద్ధి ద్వారా స్థానికులను ఉపాధి కల్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. విద్యుత్ స్తంభాలపై ఇంటర్నెట్, కేబుల్ వైర్ల తొలగింపుపై హైకోర్టు విచారణ చేపట్టింది. కేబుల్ వైర్ల కారణంగానే ఇటీవల రామంతపూర్ విద్యుత్ ప్రమాద ఘటనలో 5గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ వ్యాప్తంగా విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్లను సిబ్బంది తొలగిస్తున్నారు. దీంతో కేబుల్ వైర్ల తొలగింపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. అనుమతి తీసుకున్న కేబుళ్లను సైతం తొలగిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. ఏ స్తంభాలకు అనుమతి తీసుకున్నారో చూపించాలని టీజీఎస్పీ డీసీఎల్ తరపు న్యాయవాది కోరారు. వాదనలు విన్న ధర్మాసనం అనుమతి లేని కేబుళ్లను తొలగించొచ్చని ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాల పాటు వాయిదా వేసింది. హైదరాబాద్లో కేబుల్ వైర్ల తొలగింపు కారణంగా ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఏఐఎంఐఎం పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పేర్కొన్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కలిసి హైదరాబాద్లో ఇంటర్నెట్ సమస్యను వారి దృష్టికి తీసుకొచ్చారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని, ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. సంగారెడ్డి జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు భారీ గంజాయి సరఫరా రాకెట్ను ఛేదించారు. కంది మండలంలోని చేర్యాల ఫ్లైఓవర్ వద్ద నేషనల్ హైవే 161పై వాహన తనిఖీలు చేపట్టిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు 123 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి మహారాష్ట్రకు వెళ్తున్న 2 ఇండికా కార్లలో ప్రత్యేక క్యాబిన్లు ఏర్పాటు చేసుకుని గంజాయిని తరలిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు 49 లక్షల రూపాయలని ఉమ్మడి మెదక్ జిల్లా ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ హరికిషన్ తెలిపారు. నిందితులు అబ్దుల్ వహాబ్, ఉమాకాంత్ సబర్లను అదుపులోకి తీసుకున్నామని, గత 6 నెలల్లో సంగారెడ్డి జిల్లాలో 80 గంజాయి కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇప్పుడు డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి మనకు. కర్ణాటకలో బీదర్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనకు ఔరంగాబాద్గా షోలాపూర్ దాటిన తర్వాత వర్లీ ప్రాంతం కావచ్చు, లేకపోతే అటు భీడ్. ఇవేంటంటే ఇక్కడ కొంచెం నోటోరియస్ స్మగ్లర్స్ ఉంటారు. వాళ్ళు ఇక్కడ నుంచి ఏఓబి నుంచి తెప్పించుకున్న తర్వాత వాళ్ళు అటు బాంబే కానీ గుజరాత్ కానీ అటువైపు పంపిస్తూ ఉంటారు. ఇక డిఫరెంట్ మోడల్స్ ఆపరేట్. కొందరు ఏం చేస్తారు, ఈ కింద ఛాంబర్ ఉంటుంది కదా, ఛాంబర్కి ఒక సపరేట్ వెల్డింగ్ లా చేసేసి ఆ ఛాంబర్లోనే పెడతారు. దాన్ని మనం త్వరగా ఇన్ఫర్మేషన్ కనుక ఉండి మనం ఒక గంట 2 గంటలు ఎత్తే కానీ అవి కొన్ని మనకి అంత ఈజీగా ట్రేస్ చేయలేము. ఇక మరోసారి ముఖ్యాంశాలతో వార్తలు ముగిద్దాం. నమస్కారం. గుజరాత్లో కొనసాగుతున్న ప్రధాని మోదీ పర్యటన, నేడు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు. ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో సీఎం బృందం భేటీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లపై సమాలోచనలు. త్వరలో 40,000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇస్తామన్న సీఎం రేవంత్, 15 రోజుల్లో కోదండరాంను తిరిగి ఎమ్మెల్సీగా చేస్తానని స్పష్టీకరణ. హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ రోడ్ల ప్రపోజల్స్పై మంత్రి కోమటిరెడ్డి సమీక్ష,
గతంలో నిర్లక్ష్యానికి గురైన జిల్లాలు ప్రాంతాలకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి. బీహార్లో కొనసాగుతున్న రాహుల్ గాంధీ యాత్ర, నేడు దర్భంగాలో జరిగే యాత్రకు సీఎం రేవంత్ ఇతర మంత్రుల హాజరు. భారత్ ఫిజీ మధ్య కుదిరిన 7 ఒప్పందాలు, రక్షణ, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయం. తెలంగాణకు మరో 2 రోజుల పాటు భారీ వర్ష సూచన, పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ. దూరదర్శన్ యాదగిరి వార్తలను ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చూడొచ్చు. యూట్యూబ్ అయితే డిడి న్యూస్ తెలంగాణ, ఎక్స్ వేదికగా అయితే డిడి న్యూస్ తెలంగాణ @డిడి యాదగిరి న్యూస్, ఫేస్బుక్ అయితే డిడి న్యూస్ తెలంగాణలో చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. చిన్నారి లోకానికి స్వాగతం. ఈ ఎపిసోడ్లో మనం ఏం చెప్పుకుందాం, ఒక కొత్త కథ చెప్పుకుందాం. ఆ వెరైటీగా మీరు బీర్బల్ కథలు విన్నారా? వినలేదా? బీర్బలు, తర్వాత తెనాలి రామకృష్ణ కథలు, ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు పంచతంత్ర కథలు అంటే ఏంటి తెలుసా? పంచతంత్ర కథలు అంటే దేని గురించి ఉంటుంది అంటే పక్షులు, జంతువులు, వీటి గురించి పంచతంత్ర కథలు ఉంటాయి. అంటే ఒక స్టోరీ, ఆ స్టోరీలో క్యారెక్టర్స్, కొన్ని సంఘటనలు, దాని ద్వారా మనకి కొన్ని నీతులు అర్థమవుతాయి.